ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి, మీ ప్రణాళికలు చాలా బాగుంటాయి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఏదైనా ఒక వ్యవహారం ఉందనుకోండి, దానికి ప్లాన్ చేశారనుకోండి, ఆ ప్లాన్ విజయవంతం అవుతుంది. దాంతోపాటు శాటర్న్, శని తృతీయ స్థాన సంచారం మరి తప్పనిసరిగా, అంటే ప్రధానమైనటువంటి గ్రహాల్లో శని తృతీయ స్థాన సంచారం, బుధుడు లాభస్థానంలో ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా యోగిస్తాయి. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఇవన్నీ కూడా వారం మధ్యలో ఉన్నాయి. మరి వార ప్రారంభం చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ఆ సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి. అంతేకాకుండా ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి కనబడుతోంది. రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాత్మకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం, వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నాయి. వారం మధ్యలో కూడా పర్వాలేదు. అంటే ఈ వారం వ్యాపారాత్మకంగా, అంటే గృహోపకరణాలు, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, ఇలా చేతి వృత్తి పనివారు, ఇలా వీరందరికీ కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఈ వారం ఖచ్చితంగా కనబడుతున్నాయి. అంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఈ మకర రాశి వారికి ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి, మంచి ప్రయోజనాలు ఉంటాయి. దూరం నుండి ముఖ్యంగా శుభవార్తలు అందుతాయి. మీ ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉంటుంది. మీరు తప్పనిసరిగా విజయం వైపుకి దూసుకు వెళ్ళగలరు. అంతేకాకుండా మరి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని మీరు పరిష్కారం చేస్తారు.